कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिनीनाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदने गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवृन्दचरणाब्जाः ज्ञानदाश्री व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरातिं वासुदेव 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 अथैतत्परमं गुह्यं शृण्वतो यद्नन्दना सुगोप्यमवक्ष्यामि त्वं मे भृत्यः सुहृत्सखा। కృష్ణ పరమాత్మ ఏకాదశ స్కంధంలో ముక్తిలీల అనే దాన్ని అనుగ్రహిస్తున్నారు. 31 అధ్యాయాలు. ఇందులో మొత్తం 17 మంది గురువులు వస్తారు ప్రధానంగా. ఈ 24 మంది ఇంతకుముందు చెప్పినటువంటివి కాకుండా మొత్తం 17 మంది గురువులు, 31 అధ్యాయములు, శిష్యులు కూడా ఎక్కువ మంది ఉంటారు. దీనికి ముక్తిలీల అని ఎందుకు పేరుందంటే ఏకాదశ స్కంధానికి ఉపదేశమే ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. మొత్తం 31 అధ్యాయాల్లో ఎవరో ఒకరు ఒకరికి ఉపదేశం చేయటం. ఇందులో అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే పరమాత్మ అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఉద్ధవుడు ఒక మాట అడుగుతాడు. పరమాత్మ, నీవు లేకుండా నేను ఉండలేను, నన్ను కూడా వైకుంఠానికి తీసుకువెళ్ళవలసింది అని అన్నారు. స్వధామ నయమామపి, నన్ను కూడా తీసుకువెళ్ళాలి అని అన్నారు. అప్పుడు పరమాత్మ దివ్యమైనటువంటి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసిన తర్వాత అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉత్తమమైనటువంటి స్థితి కలగాలనే ఉద్దేశంతో ఏ రకమైనటువంటి ఆచరణ చేత పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందటానికి ఏది ప్రధానమైన కారణము అని చెప్పాలి. అన్నిటికంటే సత్సంగం ప్రధానం. ఈ విషయాన్ని ఇంతకు ముందు అధ్యాయంలో ప్రధానంగా కొద్దిగా సూచనగా చెప్పి ఇప్పుడు తర్వాత భగవంతుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి ఉద్దేశించి, నాయన, మోక్షం పొందటానికి లేదా స్వర్గం పొందటానికి లేక జ్ఞానం పొందటానికి అన్నిటికంటే కారణం ఏదయ్యా అంటే మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నట్టుగా భక్తే ప్రధానమైనది. పరమాత్మని ఎలా స్వాధీనం చేసుకుంటారంటే తనను పరమాత్మ చెప్తున్నా, నన్ను స్వాధీనం చేసుకోవటం యోగశాస్త్రం వల్ల కానీ, సాంఖ్యం చేత కానీ, వేదాధ్యయనాదుల చేత కానీ, తపస్సు చేత కానీ, త్యాగం చేత కానీ, వివిధమైన దాన ధర్మాదుల చేత కానీ కుదిరేది కాదు. సత్సంగం వల్ల నా యొక్క అనుగ్రహం కలిగిన రీతిగా ఇంకా ఏ రకంగా కూడాను సాధించడం కుదరదు. సమస్తమైన సంఘదోషాన్ని పోగొట్టుకునే సామర్థ్యము సత్సంగమునకే ఉన్నది అన్నారు. అందుకోసమే పెద్దలు ఒక శ్లోకం చెప్తారు, స్నేహం అనేది ముందు ఎవరితో చేయవద్దు, స్నేహం చేయలేకుండా నేను బ్రతకలేను అంటే సజ్జనులతో సహవాసం చేయి. సజ్జన సహవాసం చేసినట్లయితే నీకు దివ్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అన్నారు. సతాం సంగోహి భేషజం, సజ్జన సహవాసము ఈ సంసారంలో ఉన్న అనారోగ్యమునకు అది మందు వంటిది అన్నారు. అందుచేత నాయన ఉద్ధవ, సత్సంగం అనేటటువంటిది పొందవలసింది. ఉదాహరణ నీకు చెప్తున్నాను. సత్సంగం చేయటం చేతనే ఇదివరకు రాక్షసులు సైతము అనేక క్రూరమైనటువంటి లక్షణం కలిగిన వాడు, యాతుధానులు, రాక్షసులైనటువంటి వాడు, మృగములు, ఖగములు, పక్షులు, గంధర్వులు, అప్సరసులు, నాగములు, సిద్ధులు, గుహ్యకులు, వీళ్ళందరూ కూడా శూద్రాహ వైశ్యాహ స్త్రియ అంత్యజాహ, మనుష్యాదిలో కూడా హీనమైనటువంటి కర్మల చేత హీనస్థితి కలిగిన వాళ్ళు కూడా, రజోగుణం తమోగుణం ప్రబలిన వాళ్ళు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కారణమైన సత్సంగతిని పొంది సజ్జన సహవాసం చేయడం ద్వారా ఒక మంత్రమో లేదా భగవత్కథో ఏదో విని అందరూ ధన్యులయ్యారు. కొంతమంది ఎక్కడెక్కడో పక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ గుడిపైన ఎక్కడో ఉండి, ఒక పక్షి శివపురాణాదుల్లో వస్తుంది, అక్కడ ఉండి పరమాత్మ యొక్క భజన చేస్తూ మహేశ్వరుని యొక్క భజన చేస్తూ ఉంటే ఆ భజన విని విని అది కాస్త ప్రాణత్యాగం చేస్తే, అక్కడ ఆహారం లేక ప్రాణత్యాగం చేస్తే అది మోక్షాన్ని పొందదు. దేనివల్ల అనేక మంది సజ్జనులు కలిసి భగవన్నామ సంకీర్తన చేస్తుంటే ఆ సంకీర్తన వల్ల. కాబట్టి సజ్జన సంగతి ఎంత చేస్తుంది అంటే
పుణ్యమేమీ చేయలేనటువంటి స్థితి కలిగినటువంటి ఖగములకు మృగములకు అన్నింటికీ కూడాను ఆ రకమైన స్థితి కలిగిస్తుంది. అంతేకాదు చెప్తున్నారు, ఏ ఏ రాక్షసులు అసురులు తన వల్ల పరమాత్మ కృప వల్ల మోక్షాన్ని పొందారో, ఉత్తమ స్థితిని పొందారో వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు. నాయన వృత్రాసురుడు గాని, ప్రహ్లాదుడు గాని, వృషపర్వుడు గాని, బలిచక్రవర్తి, బాణుడు, మయుడు మొదలైనటువంటి వాడు, విభీషణుడు, సుగ్రీవుడు ఏం రకమైన వాడు, హనుమాన్, వృక్ష, జాంబవంతుడు. ఆంజనేయ స్వామి వారి పంచమస్కంధంలో చెప్తారు, మేము మా మాట బాగా ఉండదు, మా రూపం బాగా ఉండదు, మా చేష్టలు బాగా ఉండవు, ఏమీ బాగా ఉండకపోయినా ఆ లక్ష్మణస్వామి వారి అన్నగారు రామచంద్రమూర్తి మాతో స్నేహం చేశారండి. మాకేమన్నా నవాక్ నాకృతి తోషహేతు, నవాక్ నా బుద్ధి నాకృతి తోషహేతు. వాడి బుద్ధి కోతి బుద్ధిరా చపలంగా ఉంటే. కాబట్టి మా వాక్యమన్నా బాగుంటుందా, కిచకిచమను అని చిన్నప్పుడు నేర్పారు. అంటే అవ్యక్తంగా ఏమీ సుందరంగా వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి నా వాక్ నా బుద్ధి, మా వాక్కు బాగుండదు, మా బుద్ధి బాగుండదు, మా ఏ రకం చేష్టా బాగుండదు. అంటే ఒకళ్ళతో స్నేహం చేయాలంటే వాడు మంచి వక్త అయితే వాడితో స్నేహం చేయాలనిపిస్తుంది, మంచి రూపం కలిగిన వాడైతే వాడితో స్నేహం చేయాలనిపిస్తుంది, వాడు సంపన్నుడైతే వాడితో స్నేహం చేయాలనిపిస్తుంది. ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో స్నేహం చేయడానికి కావలసిన ఏ గుణమన్నా నా దగ్గర ఉందా? ఏదీ లేదు. ఇది ఏదీ లేకపోయినా ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు ఈ మాట. గంధమాదన పర్వతం మీద కూర్చొని ఆర్ష్టిశయనుడైనటువంటి గంధర్వుడితో కలిసి కూర్చొని అప్పుడు అనుకుంటున్నారన్నమాట, ఇవేవీ లేకపోయినా మాతో స్నేహం చేశారయ్యా, మే స్నేహం చేయటం వేరే, ఆయన వచ్చి మాతో స్నేహం చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం అనమాట. తైర్యద్విసృష్టానపి నో వనముఖ సశ్చకార సక్షేపత లక్ష్మణాగ్రజ బత ఇది ఖేది. ఆశ్చర్యం అనమాట. ఎంత ఆశ్చర్యం! స్నేహం చేయడానికి ఏ అర్హత లేని మాతోటి పరమాత్మ తనంతడు తానుగా వచ్చి స్నేహం చేశారయ్యా. ఎవరు స్నేహం చేసింది? లక్ష్మణాగ్రజ. రామచంద్రమూర్తిని గురువుగారి పేరు చెప్పకూడదు, అందుచేత ధైర్యం చేయలేక లక్ష్మణస్వామి వారి అన్నగారు మాతో స్నేహం చేశారండి. ఆ గౌరవం అనమాట. అందుకోసమే సుఖయోగేంద్రుల వారు కూడా ఏమంటారు, సుఖయోగేంద్రుల వారి గురించి చెప్పేటప్పుడు ఆ వ్యాసపుత్రునికి నమస్కారం అంటారు సూతుల వారు చెప్పేటప్పుడు. అందుచేత వీళ్ళందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి వారిని లేదా జాంబవంతుడు అయినటువంటి వాళ్ళంతా కూడా ఏమైనా చదువుకున్నారంటే తేనాధీత స్మృతిగణ, వాళ్ళు పెద్దగా వేదాలు చదువుకోవాలా, ఏమన్నా పెద్దవాడిని సేవించారా లేదు, ఏమన్నా వ్రతములు చేశారా లేదు, కానీ ఎలా వచ్చారయ్యా అంటే సత్సంగతి వల్ల. అంటే ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఆర్ష్టిశయనాది గంధర్వుడితో సహవాసం చేయటం చేతనైతేనేమి, సుగ్రీవునితో సహవాసం చేయటం, తర్వాత రామచంద్రమూర్తి యొక్క సహవాసం చేత దివ్యమైనటువంటి స్థితి కలిగారు నాయన. కాబట్టి ఉద్ధవ, సత్సంగతి వల్ల ఎంతంత అదృష్టం కలుగుతుంది. విభూషణ్ లాంటి వాడు అక్కడి నుంచి రావణాసుడిని వదిలేసి ఇక్కడికి వచ్చాడే, దేనివల్ల అతను ఉత్తమగతిని పొందగలిగాడు? సత్సంగతి వల్ల. కాబట్టి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని. అందుచేత కేవలం ఇంతే కాదు నాయన, గోపికల గురించి ఏమని చెప్పమంటావయ్యా? వాడు ఎలాంటి వాడు? గోపికలు గాని, ఆవులు గాని, వృక్షములు గాని, మృగములు గాని, ఇవన్నీ మూఢధియ జ్ఞానశూన్యమైనటువంటివి. ఇవన్నీ కూడాను సిద్ధాహ మామేయురంజస, నిరంతరము నేను సంచారం చేస్తుంటే నన్ను చూడటం చేత, నా చే చూడబడటం చేత అవి కృతార్థములైపోయినవి. కాబట్టి ఏది యోగం చేత, సాంఖ్యం చేత, దానం వ్రతాదుల చేత ఏ గతి పొందటానికి సాధ్యం కాదో అంత గతి, ఉత్తమమైనటువంటి గతి దేని చేత పొందుతారయ్యా అన్నారు? సత్సంగతి చేత. కాబట్టి నాయన, నేను బలరాముల వారు ఇద్దరం కూడా మా మధురా నగరానికి వెళ్ళినప్పుడు అక్రూరుడు మాతో కలిసి అనురక్తజిత్తుడై వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఎలా ఉన్నారా? గోపికలంతా మమ్మల్ని విడవలేక అక్రూరునకు అకారం తీసి పారేసి క్రూరుడని తిట్టి మా వియోగాన్ని సహించలేకున్నారు నాయన. అప్పుడున్న రాత్రులు వాడు చూపించిన భక్తి ఇవన్నీ దేనివల్ల కలిగింది అంటే సత్సంగతి వల్ల అలాంటి స్థితి కలిగింది అని. కాబట్టి వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? పరమాత్మనే రమణుడు భర్త అనుకొని ఆయన్నే దేవుడిగా భావించి నన్ను కాస్త పొంది బ్రహ్మమాం పరమం ప్రాపహో, నన్ను ఆశ్రయించి నాయందే అది అతిభక్తి కలిగినటువంటి వాళ్ళే నా స్వరూపాన్ని పొందారు. వాడు ఏమైనా చదువుకున్నారా? ఎవరన్నా సేవించారా? ఏమైనా తపస్సు చేశారా? లేదు. దేనివల్ల? కేవలం అనన్యమైనటువంటి భక్తి, సత్సంగతి. ఈ కారణం చేదుమా అని ఈ మాట చెప్పేసరికి మామేకమేవ నన్ను ఒక్కడనే శరణు వేడుకున్నారు నాయన. ఇది వాళ్ళ యొక్క స్వరూపము అని చెప్పేసి ఉద్ధవుడు అడుగుతున్నాడు. ఉద్ధవ అనే దానికి అర్థం ఏమిటంటే, ధవుడు అంటే భర్త అని అర్థం, ధవ అనే దానికి పోగొట్టేవాడు అని అర్థం. దేని పోగొడతాడయ్యా? ధవుడు అంటే భర్త. మాధవుడు, మా అంటే లక్ష్మీదేవి యొక్క ధవుడు భర్త, ఉమాధవుడు ఉమాదేవి యొక్క ధవుడు భర్త అని అర్థం అనమాట. ధవ అంటే అర్థం ఏంటి? అజ్ఞానమును పోగొట్టువాడు ధవుడు అందరు అనమాట.
ఉద్ధవ అంటే అర్థం ఏమిటి అంటే పరమాత్మ ఎవరిని ఉద్ధరించారయ్యా అన్నాడు. ధవేన అంటే పరమాత్మ చేత ఉద్ధరింపబడ్డవాడు కాబట్టి ఆయనకి ఉద్ధవుడు అని పేరు అనమాట. ఉద్ధృత ధవేనేతి ఉద్ధవ. ధవేన పరమాత్మన అజ్ఞాన నిరాకారిణ పరమాత్మన ఉద్ధృత ఇది ఉద్ధవ. అజ్ఞానమును పోగొట్టే పరమాత్మ యొక్క జ్ఞానోపదేశం చేత ఉద్ధరింపబడ్డాడు కాబట్టి ఉద్ధవుడు. అందుచేత ఉద్ధవుడు పలుకుతున్నట్ట ఏమని, స్వామి నాకు చిన్న సంశయము ఓ యోగేశ్వరేశ్వర, ఏమిటంటే ఆత్మస్థాయేన భ్రామ్యతి మేమ, నా యొక్క మనస్సు ననివర్తత ఆత్మస్థాత ఏన భ్రామ్యతి మేమ, నా మనస్సు స్థిరంగా ఉండట్లేదే, అటు ఇటు ఈ రకంగా తిరుగుతూ ఉన్నదే, స్థైర్యాన్ని పొందకుండా ఉన్నదే, దానికి కారణం ఏమిటి చెప్పవలసింది, మన మనస్సును నిగ్రహించుకునే విధానం ఏమిటి చెప్పవలసింది అని అంటే అప్పుడు చెప్తున్నారు, నాయన పరమాత్మ యొక్క పరోక్ష రూపమైనటువంటి వర్ణనం అనేటువంటి జరుగుతుంది. ఆ పరమాత్మ ఎలా ఉంటారు, మనోమయం సూక్ష్మ ఉపేచ్చ రూపం మాత్రా స్వరో వర్ణ ఇది స్థవిష్ట. శబ్దం మొట్టమొదటి ఎలా ఉంటుంది అన్నారు, అవ్యక్తమైనటువంటి స్వరూపంగా ఉండి లోపల నుంచి బయటికి ఒక వైఖరి వాకు రావాలంటే ఒక ముందు నాదస్థితి నుంచి నెమ్మది క్రమక్రమంగా బయటికి వచ్చి అది ముఖంలో ఒక వైఖరి వాక్గా వచ్చి అది ధ్వని అవతలవాడికి వినిపించే రూపంగా ఉంటుందన్నమాట. అలాగే ఎక్కడ ఉంటుంది ఈ చెక్క మొదలైనటువంటి వాటి ఎందు అగ్ని ఎలా ఉంటుంది, అవ్యక్తంగా ఉండి తర్వాత కొంతకాలానికి ఇంకో దాని యొక్క సంపర్కం చేత అగ్ని సంపర్కం చేత దాని యొక్క అసలు స్వరూపం, దానిలో ఉన్న అగ్ని, దానిలో ఉన్న తాపన శక్తి ఇదంతా ఈ రకంగా బయటపడుతుందో ఆ రకంగా ఆయన పరమాత్మ యొక్క ప్రేరణ చేత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి శరీరాన్ని ఆ పరమాత్మ ప్రేరణ చేత పొందినప్పుడు అయం జీవ త్రివృతబ్జయోని అవ్యక్త ఏకో వయస ఆద్య, ఈ జీవుడు త్రివృత్ అబ్జయోని అంటే ఎలా సత్వ త్రిగుణమయమైనటువంటి అంటే త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపంతో ఉండి ఆ బ్రహ్మదేవుడు అవ్యక్తమైనటువంటి ఒకే ఒక్క స్వరూపంతో ఆయనే అందరికంటే బ్రహ్మదేవుడే పెద్దవాడై ఉంటాడు. విశిష్ట శక్తి బహుధేయ అనేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడై అనేక రూపములతోటి ఈ ప్రపంచాన్ని కాస్త సృష్టిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఆ పరమాత్మ బ్రహ్మదేవుని అంతే ఇదంతా కూడా ప్రోతం అశేషం, ఒక బట్ట యందు నిలువుగా దారములు అడ్డదారములు ఏ రకంగా అయితే ఉంటావో అలాగే ఈ ప్రపంచం చేసేటప్పుడు ఆ పరమాత్మ అయితే మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. ఆ పటోయథ తంతు విధాన సంస్థ. అలాగే నాయన ఈ సంసారం అనే వృక్షం అంతా కూడా అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఈ వృక్షము సంసార తరుహు అన్నారు. తరువు అంటే ఏమిటన్నాడు, ఏది అడిగితే అది ఇస్తుంటండి. సంసారంలో దుఃఖంగా ఉంటే దుఃఖం ఇస్తుంది, అప్పుడప్పుడు సుఖంగా ఉంటే సుఖం ఇస్తుంట. తరువు అనే దానికి అర్థం ఏంటంటే తరతీతి తరుహు, ఇచ్చేది కాబట్టి తరువు. భాగవతం కల్పతరువు అన్నారు. కల్ప అంటే మనం సంకల్పించేదల్లా తరువు ఇచ్చేది కాబట్టి భాగవతానికి కల్పతరువు అని పేరు ఉదాహరణ పెట్టుకున్నారు. కల్పతరువు కాబట్టి చెట్టుకి ఏముంటుందయ్యా అన్నాడు, చెట్టుకి కొమ్మలు ఉంటాయి, పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి, కాండములతో ఉన్నటువంటి ఉంటుంది, దాని స్కంధములు అందరూ. భాగవతాన్ని దేంతో పోల్చారయ్యా అంటే ఒక వృక్షంతో పోల్చారు కాబట్టి భాగవతంలో స్కంధములు ఉన్నవన్నమాట. అదే అది దాన్ని ఎలా పోల్చారయ్యా అన్నారు, ఆది పర్వం సభాపర్వం అని పెట్టుకొని ఉన్నారు కదా అన్నారు. అది వంశప్రధానమైంది కాబట్టి వంశములో అంటే ఒక వెదురు కర్ర ఉందనుకోండి, ఆ కర్రకి గణుపులు ఉంటాయన్నమాట, గణుపుని పర్వము అంటారన్నమాట. కాబట్టి పర్వణి ప్రతి పర్వలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి విశేషాలు ఉంటాయి. అందుకోసమని భారతాన్ని ఒక వృక్ష రూపంగా పోలిస్తే అంటే ఒక దీర్ఘమైనటువంటి వెదురు రూపంగా పోలిస్తే, ఒక వంశవర్ణనగా పోలిస్తే వంశంలో గణుపులు ఉన్నట్టుగా తరాలు ఉన్నట్టుగా ఇలా వర్ణన ఉంది. అందువల్ల దాని ఆది పర్వం సభాపర్వం అలా ఈ రకంగా పర్వాలుగా చెప్పుకున్నారన్నమాట. అదే సముద్రంతో పోల్చినప్పుడు అది రామాయణాన్ని పోలిస్తే దాంట్లో కాండ 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 అని ఆ రకమైనటువంటి పోలికలు ఒక్కొక్క స్వరూపంతో వాడు చెప్తుంటారు. దాన్ని వృక్షంగా పోల్చిన కాండములని చెప్పవచ్చు. ఇక్కడ చెప్తున్నారు నైనా సంకల్ప ఈ జీవుడనేటువంటి పరమాత్మ సృష్టి ఎలా ఉంటుంది అంటే సయేష సంసారతరు పురాణ. ఈ సంసారం అనే వృక్షము అత్యంత ప్రాచీనమైనటువంటి చెట్టు, ఇది కర్మస్వరూపమైంది, దీనికి పుష్పము ఫలము అనేటువంటివి ఇస్తూ ఉంటుందయ్యా ఈ సంసారం అనే వృక్షము. అది ఏమిటి సుఖదుఖాత్మకమైనటువంటి ఆ పుష్పఫలాల్ని అందిస్తూ ఉంటుంది. అయితే దీనికి బీజములు విత్తనాలు ఏవయ్యానాడు అంటే ద్వే అస్య బీజే, ఈ సంసారం అనే వృక్షానికి 2 బీజములు విత్తనములు అనమాట. అది ఏమిటి, మనం చేసుకున్న పుణ్యము మనం చేసుకున్న పాపము అనే 2 విత్తనములు. ఏ విత్తనం వేస్తే దానికి సంబంధించి ఆ రకమైనటువంటి చెట్టు వచ్చి ఆ రకమైన పుష్పము ఆ రకమైన ఫలము. మనం పుణ్యం చేసుకున్నామనుకోండి, పుణ్యం తాలూకు ఆ బీజం చేత పుణ్యమైన వృక్షం ఏర్పడి పుణ్యమైన ఫలములు లభిస్తవి. పాపం అనేటువంటి బీజం చేత పాపకర్మలను ఇచ్చేటువంటి ఒక ఫలాలు ఇచ్చేటువంటి స్థితి ఉంటుంది. అందువల్ల కపూయ చరణాహ కపూయాం యోనిమాపద్యంతే, నిందిత చరణాహ నిందితమైనటువంటి అంటే చెడ్డ పని చేసి మంచి ఫలం కావాలని అనుకుంటే ఎలాగా. అందుకోసం యమధర్మరాజు అన్నారు
ఈ మానవులు ఎంత దౌర్భాగ్యులంటే ఆయన వాళ్ళు ఏం చేస్తారయ్యా అన్నారు. పాపం కుర్వంతి యత్నత, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తారు. కానీ నా పాప ఫలం ఇచ్చంతి, మాకు పాప ఫలం వద్దండి, పాపాలు మాత్రం ప్రయత్నంగా గట్టిగా కష్టపడి మరి పాపాలు చేస్తాం, కానీ పాప ఫలాలు వద్దు. అయితే మాకు పుణ్యఫలం కావాలండి, పుణ్యం చేయడం కుదరదండి. పుణ్యం నేచ్చంతి మానవా, పుణ్యం చెయ్యాలని మనస్సు చేత కోరుకోరు, కానీ పుణ్యఫలమిచ్చంతి, పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేచ్చంతి మానవా. పుణ్యఫలం కావాలనుకుంటారు, పుణ్యం చెయ్యాలని సంకల్పం కూడా చేరు కనీసం అనమాట. నా పాప ఫలమిచ్చంతి, పాపాలు గట్టిగా చేస్తారు, గట్టిగా కష్టపడి రోజు పొద్దున్న లేచి ఏదో ఒక హింసాత్మకమైన క్రూర కృత్యములు చేస్తుంటారు, కానీ మాకు పాప ఫలము లేకుండుగాక అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇది మానవుల యొక్క దౌర్భాగ్యమైనటువంటి సంకల్ప విధానం ఇలాకంగా ఉంది. చేసింది ఎలాంటిదయ్యా అన్నాడు. అందుచేత పుణ్యపాపాత్మకమైనటువంటి ఆ బీజముల చేత అనేక రకమైనటువంటి మూలములు మొదళ్ల నుంచి కూడా వేళ్లు త్రినాళ సత్వరజస్తమో గుణాత్మక నాళములున్నవి, 5 స్కంధములున్నవి. అంటే ఏమిటయ్యా 5 స్కంధములు అంటే? పంచ విషయములు, పంచేంద్రియముల చేత పంచ విషయాలు అనుభవిస్తుంటాం అయ్యా. ఒక ఘ్రాణేంద్రియం చేత ఒకటి, శ్రోత్రేంద్రియం చేత ఒకటి, చక్షురేంద్రియం చేత ఒకటి, త్వగింద్రియం చేత ఒకటి, ఈ రకంగా వాగింద్రియం చేత ఒకటి, ఒక్కొక్కటి కోరుకుంటూ ఉంటాం. శంకర భగవత్పాదులు వారు వివేక చూడామణిలో శ్లోకం రాశారు. నాయన శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాప స్వగుణేన బద్ధ్వా కురంగ మాతంగ పతంగమీన భృంగా నరః పంచభిరంచితకం. ఆయన మానవుడు ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే ఒక్కొక్క గుణానికి లోబడి ఒక్కొక్క జంతువు చచ్చిపోయిందిటండి. అది ఏమిటయ్యాడు? కురంగా లేడిని పట్టుకోవడం ఆటవికుడు ఎలా చేస్తాడు అంటే, అడవిలో ఆ లేడుకు తిరుగుతున్నటువంటి చోట మంచి వేణునాదం చేస్తుంటాట. వేణునాదం చేస్తుంటే ఆ వేణునాదానికి నేను చెవులు రిక్కించి అది అలా వింటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి ఆ గానం మీద ఆసక్తి. ఇంకోటి వెనకాల ఉంటాడు, వాడు తీసుకొచ్చి తక్కువ ఆ లేడి మీద వేస్తాడు. వేయంగానే దాన్ని పట్టేసుకుంటాడు, దాన్ని చంపుతాడు, ఏదో చేస్తాడు. ఆ రకంగా దాని యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాడు. అది దేనికి తన యొక్క ప్రాణం పోగొట్టుంది? ఒకే ఒక్క గుణానికి లోబడి ప్రాణం పోగొట్టుంది, శబ్దానికి అనమాట. అందువల్ల ఒక్క గుణానికి లోబడి తన ప్రాణం పోగొట్టుకుంది. అలాగే చేప ఒక రకంగా రసాస్వాదన చేద్దామని గాలం మీద చిన్న ముక్క వేస్తే అది తిందామని వెళ్ళి అది కాస్త అక్కడ ఉన్నటువంటి ఆ సూది లాంటిది ముళ్ళు గుచ్చుకొని అది ప్రాణత్యాగం చేసింది. ఒక రసాస్వాదన చేద్దామని చెప్పి అది ప్రాణం పోగొట్టుకుంది. అలాగే ఒక్కొక్కటి ఆ గంధపలే ఆ సంపెంగ పువ్వు వాసన చూడబోయి అది కాస్త 9 కాస్త ప్రాణం త్యాగం చేసేటువంటి స్థితి. ఇంకొకటి ఇంకో రకంగా అంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక ఆడ ఏనుగుని పట్టుకోవాలంటే మగ ఏనుగుని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే, ఆడ ఏనుగు యువతల నుంచి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వి అక్కడ మగ ఏనుగుని ఉంచుతారు. ఆ మగ ఏనుగు ఏమనుకుంటుందంటే ఆడ ఏనుగు దగ్గరికి వెళదాం అనుకుంటుంది, కానీ ఇక్కడ పైనంతా అది నేల ఉందేమో అనుకొని అది వస్తుంది. వచ్చేసరికి ఆ గుంటలో పడిపోతుంది. గుంటలో పడంగానే దాన్ని కాస్త పట్టుకుంటారు, తీస్తారు, దాని దంతాలు కొట్టేస్తారు, తర్వాత ఉంచుతారు, తర్వాత తీసేస్తారు, పారేస్తారు. అంటే అది దేనికి పోయింది? ఆడ ఏనుగు శరీర స్పర్శ కోసం అది లోబడి ప్రాణం పోయింది అనమాట. అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క కురంగ మాతంగ పతంగ మీన భృంగా, ఇవన్నీ ఒక్కొక్క గుణానికి తమ ప్రాణం లోపడిపోయి అది ఆస్వాదిద్దామని పొందుదామని చెప్పి ప్రాణాలు పోయినాయి. ఈ మొదలష్టపు మానవుడికి ఒకటి సరిపోతుందా? వాడికి మంచి స్పర్శ, మంచి రూపము, మంచి శబ్దము, అన్నీ మంచివి కావలసిందే. అలాంటిది ఒక్కొక్క దానికి లోపడినటువంటి ఒక్కొక్క జంతువు తొందరగా చచ్చిపోతుంటే 5 గుణాలు నాకు కావాలని వేడిచేటువంటి వాడు వీడు బతుకుతాటండి. వీడు బతకడం ఇప్పుడు దాకా ఇన్ని అనుభవిస్తూ బతకడం ఆశ్చర్యం కదా. నరః పంచభిరంచితక్యం, వాడు అలాంటి వాడు అనమాట. అందుచేత ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి దశైక శాఖ, అది 10 రకమైనటువంటి కొమ్మలు కలిగినటువంటి సంసారం అనే వృక్షం లాంటిది. అది సుపర్ణ నీడ, 2 పశువులు, జీవేశ్వరాత్మకమైన పశువులు 2 ఉంటవి అని చెప్పి త్రివల్కల ద్విఫల అక్కం ప్రవిష్ట. పుణ్య పాపాత్మకమైనటువంటి ఫలాన్ని అనుభవిస్తాడు. ఎక్కడి దాకా ఈ సంసార తరం ఉందన్నాడు. సూర్యలోకం దాకా ఈ సంసార వృక్షం ఎదిగి ఉందన్నమాట. సూర్యలోకం దాటిన తర్వాత వాడు మళ్ళా పునరావృత్తి ఉండదన్నమాట. అందుకోసం ఈ వృక్షం ఎంత ఎత్తుందయ్యా అనంటే సూర్యలోకం దాకా ఉంది. సూర్యలోకం దాటినటువంటి వాడికి పునరావృత్తి ఉండదన్నమాట. అంత పెద్ద వృక్షమే ఉంది. ఆయన దీని తాలూకు అదంతి చేయకం ఫలమస్య కృత్ర గ్రామేచరా. ఈ సంసార వృక్షంలో ఉన్న పళ్ళు ఎవరయ్యా తింటారు అన్నారు. విషయాసక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ సంసార వృక్షం తాలూకు ఫలాలు తినడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ మాయామయమైన ప్రపంచాన్ని దాటేటువంటి రీతిగా ఉత్తమమైనటువంటి ఆ సూర్యమండలాన్ని భేదించి ఆ వృక్షం యొక్క నిలువైనటువంటి ప్రదేశాన్ని దాటి ఆ తర్వాత ఆ సూర్యమండలాన్ని భేదించుకొని మోక్షాన్ని పొందే స్థితి ఉంటుంది. అది ఎలా జరుగుతుంది అన్నాడు. గురు ఉపాసనయా ఏకభక్త్య.
ఆ గురువు యొక్క ఉపాసన చేత, దివ్యమైనటువంటి భక్తి చేత జ్ఞానం కలిగిన వాడై, ఆ విజ్ఞానం అనేటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటి గొడవల చేత అజ్ఞానం అనే దాన్ని కాస్త ఛేదించి వాడు ఎలా ఉంటాడో అన్నాడు, జీవాశయాన్ని, ఈ జీవ సంబంధమైనటువంటి బంధాన్ని కాస్త విడిచిపెట్టి ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని పొందుతాడు ఆయన. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కంధే ద్వాదశోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మొత్తం ఉపదేశం ఉపదేశం ఉపదేశం. చూడండి, ఇక్కడ 2 రకాల ముక్తులున్నవి, ఈశ్వరముక్తి, జీవముక్తి అని. ఈశ్వరముక్తి అంటే పరమాత్మ కూడా తాను ఒక రూపాన్ని లీలారూపంగా సంకల్పించి, ఆ సంకల్పించినటువంటి స్వరూపంతో అనేక లీలలు ప్రదర్శించి, ఆ ప్రదర్శించినటువంటి స్వరూపాన్ని కూడా విడిచిపెట్టేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరముక్తి అని అంటారు. చాలా విచారించి చెప్పినటువంటి మాటలు ఇవి. దీనికి ముక్తి లీల అంటే భగవన్ముక్తి లీల, భాగవత ముక్తి లీల అని. అంటే భగవంతుడికి ముక్తి, భాగవతుడికి ముక్తి అన్నారు. ఉభయముక్తి నాయన. భగవంతుడు కూడా తన లీలాదేహాన్ని కాస్త ఇక్కడ విడిచిపెట్టేస్తున్నారు కదా, అందువల్ల భగవన్ముక్తి ఉంది, అంటే ఈశ్వరముక్తి ఉంటుంది. మరి జీవముక్తి కూడా ఉంది. జీవులకు ఉద్ధవునకు దివ్యమైనటువంటి జ్ఞానోపదేశం చేయడం ద్వారా తద్వారా వాళ్ళందరికీ కూడాను ముక్తి కలిగేటువంటి రీతిగా అనుగ్రహించారు. పరీక్షన్ మహారాజు కూడా ముక్తి వచ్చేట్టు చేస్తారు ఇక్కడ ఈ సందర్భంలో. అందుచేత జీవముక్తి, ఈశ్వరముక్తి 2 ఉన్నవి. అయితే ఇక్కడ ఉపదేశం ఎవరు చేస్తున్నారయ్యా అన్నాడు. సాక్షాత్తు భగవంతుడు చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి 700 శ్లోకాల కంటే కూడా కొన్ని శ్లోకాలు అధికంగా ఉన్నాయి ఉద్ధవుడికి చెప్పినప్పుడు అన్నమాట. అయితే భగవద్గీతకి ఇక్కడికి తేడా ఏమిటంటే, భగవద్గీత అంతా చదివిన తర్వాత, పరమాత్మ ఉపదేశించిన తర్వాత అర్జునుడు బావా నేను మర్చిపోయిన తర్వాత వస్తుంది, బావా నేను అయిపోయింది అనుకుంటాను, మర్చిపోయాను బావా అన్నారు. అరే రే రే నాయన ఎంతో జాగ్రత్తగా చెప్పానే అంటే, మళ్ళీ ఎందుకంటే ఎందుకు మర్చిపోయారో అన్నారు. అంటే ఈ హస్తినానగరంకి వచ్చాను బావా, ఈ వైభవం ఇచ్చావు, నువ్వు నీ అనుగ్రహం చేత వచ్చింది, రాజ్యంలో సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కదా, అనుభవిస్తుంటే తర్వాత నువ్వేం చెప్పావో ఏం గుర్తుంటుంది, బావా అనుగ్రహం చేత కాలక్షేపం చేస్తున్నామని భోగాలను అనుభవిస్తూ మర్చిపోయాను బావా అన్నాడు. నాయన ఎంత పని చేశావురా అని చెప్పి, ఈసారి నువ్వు ఇంత దీర్ఘమైన గ్రంథశ్రవణ యోగ్యత నీకు లేదు, ఈసారికి తక్కువగా చెప్తానని చెప్పి 6 అధ్యాయాల సారాన్ని ఒక్కొక్క అధ్యాయంగా చెప్పి మొత్తం 18 అధ్యాయాలకి 3 అధ్యాయాలు చెప్పారు. దానికే ఉత్తర గీత అని పేరు. ఆ ఉత్తర గీతలు చెప్పారన్నమాట. ఆయన ఇలా ఏమి కాదు కానీ నీకు తత్వోపదేశం చేస్తున్నానని చెప్పి కొద్దిగా ఉపదేశం చేసి, గ్రంథమస్య అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్వర ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథమశేషత. ఆయన పరమాత్మ యొక్క తత్పదార్థ విచారం, త్వపదార్థ విచారం, అశిపదార్థ విచారం 3 అధ్యాయాల్లో తత్వమసి నీవు పరమాత్మ స్వరూపము అనేటువంటి తాత్పర్యాన్ని తెలియజేస్తూ 3 అధ్యాయాలు ఉపదేశం చేశారు. చెప్పిన తర్వాత ఆయన గ్రంథం బాగా చదివిన తర్వాత గ్రంథాన్ని సంకన పెట్టుకొని తిరక్కరా అబ్బాయి, గ్రంథంలో ఉన్న సారాన్ని హృదయంలో పెట్టుకో, స్వేచ్ఛగా సంచరించు, పరమాత్మ భావన కలిగి ఉండు అని అన్నారన్నమాట. ఎందుకంటే ఫలాలమేమో ధాన్యార్థి, ఎప్పుడైనా సరే ఒడ్లు కాస్త దంపిన తర్వాత ఆ పొట్టంతా తీసి పారేసి ఆ బియ్యం ఏతుందో అది తీసుకొని ఉడకబెట్టుకొని అన్నం తిని హాయిగా ఆ క్షుణ్ణి వృత్తి చేసుకోవాల్సిందే. ఆ రకంగానే ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత సారాన్ని హృదయంలో పెట్టుకుని పరమాత్మ ధ్యాన చేత కృతకృత్యుడు కావలసిందే. ఇలాంటి ఉపదేశాలతో చేశారన్నమాట. అందుచేత చెప్తున్నారు పరమాత్మ యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఆ చెప్పేటప్పుడు పరమాత్మ ఏ రకంగా ఉపదేశం చేస్తున్నారు, ఇక్కడ మాత్రం విలక్షణంగా ఉన్నది. పరమాత్మ చెప్తున్నారు, శ్రీ భగవాను వాచ, నాయన చెప్తున్నాను, సత్వరజస్తమో గుణములు అనేటువంటి ఉన్నవి, అవి బుద్ధి సంబంధమైనటువంటివి, ఆత్మకు సంబంధించినవి కాదు. ఆత్మకు సంబంధించినవి కాదు కాబట్టి సత్వగుణం చేత రజోగుణాన్ని తమో గుణాన్ని కూడాను దాని కాస్త జయించాలి అని. అంటే ఏమిటి, రజోగుణం చేత తమో గుణాన్ని స్వాధీనం చేసుకొని ఆ రజోగుణం ఏం చేస్తుంది అంటే సత్వగుణంలో నిలీనమైపోయి సత్వగుణమే ప్రధానంగా ఉండాలి. అలా సత్వగుణం కనుక ఉన్నట్లయితే ధర్మం అనేటువంటిది కలుగుతుంది. అందుచేత సాత్వికమైనటువంటి పదార్థాలని సేవించు, సాత్వికమైనటువంటి ధర్మం దానివల్ల అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఏం చేయాలి అన్నది, ధర్మం ఎప్పుడైతే ధర్మ రజస్తమోహన్యాత్, రజోగుణాన్ని తమోగుణాన్ని ధర్మం అనేటువంటిది సంహారం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అన్నాడు, సత్వవృద్ధి అనుత్తమ. శాంతం ఎంత ఉంటే కరేమే శాంతి ఖడ్గస్యేత్ దుర్జన కింకరిష్యతి. నా చేతిలో ఒక కత్తి ఉందయ్యా, ఆ కత్తి పేరు శాంతయ్య అన్నాడు. ఆ శాంతి ఉంటే నన్ను దుర్జనుడు ఏం చేయగలడు, అతనే పతితో వన్ని స్వయం శామ్యతి. గడ్డి లేని చోట మీరు నిప్పు వేశారనుకోండి, ఇసుకలో నిప్పు వేశారనుకోండి, ఎంతసేపు కాలుతుంది, ఎంత కాలుతుంది, అది తనంతట తానుగా చల్లారిపోతుంది కదా. నా చేతిలో శాంతి అని ఉంటుండే వాడు వచ్చి 50 తిట్లు తిట్టుకోనండి, 50 మాటలు మాట్లాడుకోనండి, ప్రశాంతంగా ఉండ భగవన్నామం చేసుకుంటూ ఉంటాం, మా ప్రారంభ క్షయమైంది అని అనుకుంటా ఉంటాం అనుకోండి. మనం ప్రతిస్పందించి మళ్ళా తిరిగి గట్టిగా మాట్లాడితే కదా మనకు దోషం. అది లేనప్పుడు ఏమవుతుంది కనుక
అందుచేత ఆయన ఆ సత్వగుణం ఎప్పుడైతే ఉందో అది అనంతమైనటువంటి ఆసన స్థితి తన్మూలో అధర్మం కాస్త నశించిపోతుంది ఆయన. కాబట్టి ఉద్ధవ అని చెప్తూ సాత్వికమేవ యేషాం యద్యద్వృద్ధా ప్రచక్షతే, అన్నిటికంటే కూడా గొప్పదేదయ్యా, దానివల్ల సత్వగుణం వల్ల ఏం కలుగుతుందయ్యా అన్నాడు. అంటే ఆగమోపహ ప్రజాదేశ కాల కర్మచ జన్మచ ధ్యానం మంత్రోధ సంస్కార దశైతే గుణహేతవ. సత్వగుణానికి మంచి కాలము, మంచి దేశము, జపము, సంస్కారం ఇవన్నీ కూడా ఆచరించవలే. దానివల్ల సత్వగుణ సంపత్తి. సాత్వికమైనటువంటి ఆహార సేవ అన్ని ఎలా ఉంది. దానికోసం ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువామతి. అయినా ఆహారం శుద్ధంగా ఉండాలట. అంటే ఏది పడితే తినకూడదు. ఆహ్రియంతే ఇత్యాహార. ఆహారం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రాహక పదార్థా ఆహారా. ఏ ఆహారం తింటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందో అటువంటి దాన్ని అది ఆహారం అంటారు. ఆ ఆహారం శుద్ధంగా ఉంటే మంత్రం శుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దుర్జనుడి గృహంలో కూర్చొని ఆ దుర్జనుడు దురార్జన చేత సంపాదించినటువంటి ఆహారం తింటే కలిగే సంకల్పంగా ఉంటుంది అని. ఒక యతీశ్వరుడు కాశీలో భిక్షకు పిలిస్తే ఒక గృహస్థు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆయన భోజనం చేశారు. భోజనం చేస్తే ఆయనకు 10 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ 10 ఏళ్ల కుమార్తెను దివ్యంగా అలంకారం చేసుకున్నారు. మా తల్లిగారు నాకు చెప్పిన మాట ఇది. ఆ 10 ఏళ్ల పిల్ల మంచి బాలామ్మవారిలాగా ఉన్నదట. ఉండేసరికి ఆ పిల్లని చూచారు. ఆ యతీశ్వరుడికి భోజనం చేసిన తర్వాత వాళ్ళంతా కూడా లోపల కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. యతీశ్వరుడు నిద్రపోతున్నారేమో, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు అనుకున్నారు. ఈ లోపల ఆ 10 ఏళ్ల పిల్లని కాస్త తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఎక్కడో ఆ కాశీక్షేత్రంలోనే ఇది జరిగింది. అరే ఎంత పొరపాటు పని చేశాను, నాకు ఇంత బుద్ధి ఎలా వచ్చింది, ఈ పిల్లని ఎత్తుకుపోవాలి, డబ్బు ఈ బంగారం ఒలుచుకోవాలనే దురాలోచన వచ్చింది అని చెప్పి మళ్ళీ ఆ పిల్లని వెనక్కి తీసుకొచ్చి ఆ యజమానిని పిలిచి వారి దౌర్భాగ్యుడా, ఏం చేసి సంపాదించావురా ఈ డబ్బు, ఏం పెట్టావురా అన్నం, ఎటువంటి అన్నం పెట్టావురా నాకు చిచ్చి అని చెప్పి ఆయన వమనం చేసుకొని వెళ్ళిపోయాటండి. అంటే ఆహారం ఎంత విపరీతమైనటువంటి స్థితి ఉంటుందో దాన్ని బట్టి కృష్ణ పరమాత్మని దుర్యోధనుడు భోజనానికి పిలిస్తే చిచ్చి నాయన రాను రా అబ్బాయి, నీ ఆర్జన, నీ బుద్ధి అన్నీ కూడా అశుద్ధమైనటువంటివి, అందువల్ల నేను వచ్చే పని లేదు అని. అందువల్ల దేశము, కాలము, మంత్రము, సంస్కారము ఇవి ఎంత సంస్కారవంతంగా సత్వగుణ ప్రధానంగా ఉంటే అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఆయన అందరూ కూడాను తామసమైనటువంటి దాన్ని, రాజసమైన దాన్ని ఉపేక్షిస్తారు. సాత్వికాన్యేవ సేవేత, దేని సేవించాలయా? సాత్వికమైన పదార్థాలే, సాత్వికమైన దేశము, సాత్వికమైనటువంటి కాలము ఇవన్నీ కూడా ఆ రకంగా చేయవలే అని చెప్పి అన్నారు. అప్పుడు ఇదంతా విన్న తర్వాత ఉద్ధవుడు అడుగుతున్నాడు. ఉద్ధవవాచ అయ్యా విదంతి మర్త్యాః ఆయేణ విషయాన్ పదమాపదాం తథాపి భుంజతే కృష్ణ తత్కథం స్వఖరాజవతు. అంటే స్వామి ఇంతకుముందు చెప్పున్న మాటలే. మనుషులంతా కూడాను సామాన్యంగా విషయాల్ని అనుభవించాలనుకుంటున్న విషయాలు అంటే ఏమిటి అని, మనల్ని ఏవైతే కట్టివేసి మనల్ని స్వాధీనం చేసుకుంటూ అవిల్లా విషయాలు. భార్య కానీ, బిడ్డలు కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, ఏదైనా వస్తువు కానీ, ఆకర్షణీయమైన వస్తువులు ఏవైనా సరే మనల్ని కట్టివేస్తాయి. మనం దాన్ని కట్టివేయలేము, మనల్ని కట్టివేస్తాయి కాబట్టి ఆ విషయములు ఇది ఆపదలకు స్థానమైనవి. అలాంటి వాటిని వీళ్ళు మనుష్యులు తెలివైన వాళ్లే కదా, ఎందుకు ఈ లోబడిపోయి రకంగా ఆపదలు పొందుతున్నారో అది చెప్పవలసింది స్వామి. కృష్ణ పరమాత్మ ఎలా అనుభవిస్తున్నారు? స్వఖరాజవతు, కుక్క, గాడిద, మేక ఈ రకమైన లక్షణాలతోటి అవి ఏ రకంగా అయితే ఒక దానికి అలవాటు పడి దాన్ని నిరంతరము అనుభవించడానికి ఇష్టపడతావో. మనం ఇంతమంది అనుకున్నాం ఆ ద్వితీయ స్కంధంలో వచ్చినటువంటి మాట, ఈ మానవుడిని ఎవరయ్యా ప్రశంసించిందన్నారు? కుక్క, వంటే, గాడిదే, పంది మొదలైన వాళ్ళంతా కూడా మానవుడిని ప్రశంసించినవి కదా. ఆ రకంగా ఈ మానవులంతా కూడాను స్వఖరాజవతు, కుక్క, గాడిద ఈ రకంగా మేకలాగా ఏమిటండి ఈ విషయాలను అనుభవించడంలో పడిపోతున్నారు అని పరమాత్మని అడిగారు. అడిగితే భగవంతుడు చెప్తున్నాడు, నాయన ప్రతివాడికి ఏమిటంటే అహమిత్యాత్ అన్యథా బుద్ధి ప్రమత్తస్య యథాహృది. మంచి మదం కలిగినటువంటి వాడికి హృదయంలో వాడికి చిన్న పెద్ద లేకుండా ఒక అహంకారం కలుగుతుంది. ఆ రకంగా నేను అనేటువంటి ఒక అన్యథాబుద్ధి, అనాత్మ అయినటువంటి దేహమునందు, ఆత్మకాని దేహమందు నేను అనేటువంటిది ఆ రకమైనటువంటి భావన దేహమందు కలిగింది. అది దేని చేత అన్నాడు? అది వ్యాపించి రజోగుణ ప్రధానంగా ఉంటుంది. దానికి ఏదైనా కష్టం కలిగితే ఎంత ద్రోహం చేయడానికైనా సిద్ధపడుతుంటాడు. అది తమోగుణం ప్రబలిపోతుందన్నమాట. ఆ రజోయుక్తుడైనటువంటి వానికి ఒక సంకల్పము, తర్వాత దాని కోరిక, ఆ కోరిక తీరినప్పుడు దుస్సహమైనటువంటి కోపం వచ్చి ఈ రకమైనటువంటి స్థితి కలిగిన వాడి జితేంద్రుడి కాకుండా దుఃఖోదకములైనటువంటి ఉత్తర ఫలము, దుఃఖంగా ఉండేటువంటి పనులన్నీ చేస్తుంటాడు. కేవలం దేనికోసం అయ్యాడు? సర్వ అశుచి నిధానస్య కృతఘ్నస్య వినాశన శరీరకస్యాపి కృతే మూఢా పాపాని కుర్వతే. ఆయన
ఈ సమస్తమైన అశుచికి అపరిశుద్ధమైన స్వరూపానికి నిధానమైనటువంటిది. ఏమన్నా తింటే ఏమన్నా ఉత్తమంగా ఉంటుంది అన్నాడు. లోపల ఏమన్నా అశుచి పదార్థం తప్ప శుచి పదార్థం లేదే. అలాంటి కృతఘ్నస్య మనం మధురమైనటువంటి తీపి పదార్థాలు మనం పెడుతుంటే అది పొద్దునయ్యేసరికి మనకి ఇచ్చేదేమిటి? మలమూత్రాలు హీనమైన ఇస్తుంది అనమాట. కృతఘ్నస్య దానికి ఏమన్నా కృతజ్ఞత ఉందా? పాపం ఈ యజమాని నాకు చాలా మంచి ఆహారం పెట్టారని చెప్పి ఆ దగ్ధోదరము నీచమైనటువంటి ఉదరం ఏమన్నా కృతజ్ఞతతో ఉందిటండి? లేనే లేదు. అది కాస్త ఏం చేస్తుంది అన్నాడు, అనేక రకమైనటువంటి హీన పదార్థాలు ఇస్తుంది. మనకి ఏ పదార్థం ఇవ్వకపోయినా పర్వాలేదు, విపరీతమైన పదార్థాలు మనకు సుపరీత పదార్థాలు పెడుతుంటే విపరీత పదార్థాలు ఇస్తున్నదే. ఇలాంటి హీనమైన శరీరం కోసం మూఢా పాపాన్ని కుర్వతే, ఎన్ని పాపాలు చేస్తున్నాను నాయన. అందుచేత మనం ఎలా ఉండాలి అన్నాడు. అతంద్రిత అరసత లేకుండా మనస్సును పరమాత్మ ఎందు లగ్నం చేయవలే. దోషదృష్టి అనేటువంటిది ఏ రకంగా అయితే మన మనస్సులో ఉండదో ఆ రకమైనటువంటి రీతిగా నాయన అనిర్విణ యథాకాలం జితశ్వాస, జితేంద్రియుడై ప్రాణాయామం చేస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందే రీతిగా యోగాన్ని కాస్తా చేయవలే. అది ఎవరు చెప్పారయ్యా అన్న యోగానుష్ఠానం? మత్శిష్యై సనకాదివి, నా శిష్యులైన సనకాదులు ఏ రకంగా చెప్పారో ఆ రకమైనటువంటి భావం చేత మనస్సును ఆకర్షించుకొని నా యందు నిలిపినట్లయితే నా యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆయన ఉద్ధవ అన్నారు. అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు, స్వామి సనకాదులకు మీరు ఏ రకంగా యోగోపదేశం చేశారు, జ్ఞానోపదేశం చేశారో ఆ విషయం చెప్పవలసింది అన్నారు. అనేసరికి ఆ ప్రేమ చూడండి. అర్జునుడు అంత భగవద్గీత విన్న తర్వాత మర్చిపోతే కూడా అనుగ్రహించి 3 అధ్యాయాలు చెప్పారు. కానీ ఉద్ధవునకు మొత్తం చెప్పిన తర్వాత, ఇంత ఉపదేశం చేసిన తర్వాత, ఈ గీత ఉపదేశం చేసిన తర్వాత ఉద్ధవుడు అక్షరం మర్చిపోకుండా తిన్నగా వెడుతూ నమస్కారం చేసి వెడతాడు. తర్వాత వస్తుందన్నమాట. వెళ్ళి స్వామిని యొక్క అనుగ్రహం చేత ఎంత జ్ఞానాన్ని పొందాను. నాయన వెళ్ళరా అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వైకుంఠానికి వద్దు నాయన, నేను చెప్తున్నానుగా, నువ్వు అక్కడ బదరికాశ్రమానికి వెళ్ళు, కలాప గ్రామంలో ఋషులుంటారు, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన ఉపదేశాలు పొందు, నీకు తెలిసిన విషయాన్ని చెప్పు, వాళ్ళు వింటారు, అనుగ్రహిస్తారు, నేను సుఖంగా వెళ్ళు అని చెప్పారు. మన ఉదరేత ఆత్మనాథ నువ్వేమిట్రా, వాళ్ళు వీళ్ళు ధరిస్తారేమిటేమిట్రా, ఇంత మనుష్యదేహం ఇచ్చాను, ఇంత జ్ఞానోపదేశం చేసేంటి గురువులు నీకు లభించారు, ఇంత ఉపదేశాన్ని పొందావు, ఇంకా నీకేం చేయాలిరా అబ్బాయి, సుఖంగా వెళ్ళు నాయన అని ఉపదేశం చేశారు. అది ఆ పరమాత్మ యొక్క ఆ కరుణా దృష్టి అనేటువంటిది. అది ఆ గురుస్థానాన్ని పొంది జగద్గురువై పరమాత్మ అందరినీ ఉద్ధవన్నిమిత్తీకృత్య అర్జునన్నిమిత్తీకృత్య శోకమోహమగ్రమైన సంసారాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ ఏ రకంగా గీతోపదేశం చేశారో ఆ రకంగా శోకమోహమగ్రులైనటువంటి వాళ్ళకి, సాంసారికమైన బంధాన్ని పోగొట్టుకోలేనటువంటి వాళ్ళకి భాగవతంలో ఉద్ధవునికి ఉపదేశం చేయడం అనేటువంటి రీతిగా ఆ గీతలను కాస్త పరమాత్మ ఉపదేశం చేశారు. అప్పుడు చెప్తున్నారు, నాయన ఒకప్పుడు హిరణ్యగర్భుని యొక్క మానసపుత్రులైనటువంటి సనకాదులందరూ కూడాను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి యోగం తాలూకు స్వరూపం ముఖ్యమైనటువంటి గతి యోగం ఏ రకంగా ఉంటుంది, దాని యొక్క ఏ యోగాచరణ చేత మేము ఉత్తమ గతిని పొందుతామో ఆ విధానం చెప్పండి అని అడిగారు సనకాది మహర్షులు. అడిగేసరికి బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన మీరు అడిగారు ప్రశ్న, కానీ ఝాయమాన ప్రశ్న బీజం నాభ్యపద్యత కర్మధీ. గుణములందు మనస్సు సత్వరజస్తమో గుణములందు ప్రవేశిస్తుంది, ఈ గుణములు మనస్సునందు ప్రవేశిస్తవి. చూడండి, అంటే మనస్సులో సత్వరజస్తమో గుణాలు ఉంటవి, మనస్సు సత్వగుణ రజస్తమో గుణాల్లో ప్రవేశిస్తుంది. అంటే మనం సత్వగుణంలో ప్రవేశిస్తుంది మనస్సు సత్వగుణంలో ప్రవేశిస్తుంది, సత్వగుణం మనస్సులో ప్రవేశిస్తుంది. ఈ రకమైనటువంటి ఒక కలగాపులగంగా ఉన్నదే అసలు దీని పద్ధతి ఏమిటి నాకేం అర్థం కావట్లేదండి. అంటే సత్వగుణం వచ్చి మనస్సులో ప్రవేశించిందా, మనస్సు వల్ల సత్వగుణం అనేటువంటిది మన మనస్సు వెళ్ళి సత్వగుణంలో ప్రవేశించిందా, గుణం వచ్చి మనస్సు ప్రవేశించిందా, చెప్పండి దేంట్లో ఏది ప్రవేశించింది అని అడిగారు. బ్రహ్మదేవుడికి ఈ ప్రశ్నే అర్థం కాలేదు. ఒక్కొక్కప్పుడు మహానుభావులు, ఇక్కడ శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి గారని పిఠాపురంలో మహాపండితులు, బృహస్పతి వంటి వ్యక్తి ఆయన ఒకసారి పరీక్షాధికారిగా పిలిచారట. పరీక్షాధికారిగా పిలిస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పాఠశాలకు వెళ్ళారో అక్కడ వాళ్ళంతా ఆయన మామూలుగా కనిపించారు. ఆయన బ్రహ్మాండంగా మన గురువుగారు చాలా పెద్ద గురువుగారు కదా అని చెప్పి అందుకోసం మనకేం పర్వాలేదు బాగా చదువుకున్నాం అనుకున్నారు. ఈ విషయం తెలిసింది ఆయనకి. ఓహో వీళ్ళు కొద్దిగా అహంకృతులై ఉన్నారు అనుకున్నారు. ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు చదువుకున్న పుస్తకాల మీదే. ఆయన ఏం ప్రశ్న ఇచ్చారో కూడా అర్థం కాలేదు వాళ్ళకి. ఆ తర్వాత అన్నారు, స్వామి గురువుగారు నృసింహోపాసన చేసుకుని వచ్చాను స్వామి అన్నట్ట. అంటే నృసింహోపాసన అంటే శ్రీపాద నరసింహశాస్త్రి గారు ఉపాసన చేసుకొని వచ్చామని వాళ్ళ అభిప్రాయం అనమాట. రాసుకోండి రా, రామశబ్దం రాయ్, అలా కృష్ణ శబ్దం రాయ్ అన్నట్టుగా తేలిక ప్రశ్నలు ఇచ్చారు అని చెప్పి. ఆ గురువుల యొక్క కృప అలా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా ఉన్నాడా సరే, ఇదేనా సమాధానం అన్నారు. ఇది సమాధానం. వాళ్ళు చెప్పిన మాటలు మహా చమత్కారంగా ఉంటాయి అన్నమాట. అందుచేత అప్పుడు చెప్తున్నారు, ఈ ప్రశ్న వేసేసరికి బ్రహ్మదేవుడికి అసలు ప్రశ్నే కుమారులు అడిగిన ప్రశ్న అర్థం కాలేదు.
అప్పుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు, నన్ను తలుచుకున్నారు నాయన చతుర్ముఖుడు, తలుచుకునేసరికి ప్రశ్నపారతి తీర్షయ. ఆ ప్రశ్న ఏ రకంగా ఉంది, అది ఏమిటో పిల్లలు అడుగుతారు, తండ్రి నాకు ఉపదేశం చేయవలసింది అంటే, అప్పుడు నేనేం చేశానంటే హంసరూపంగా, అంటే హంస ఏం చేస్తుంది, క్షీరన్యాయం అంటుంటారుగా, ఆ పాలను నీటి నుంచి నీడు కాస్త వదిలేసి పాలన స్వీకరించిన రీతిగా అక్కడ ఏదైతే గుణాన్ని వాళ్ళకు ఉపదేశం చేయవలనో ఆ రీతిగా హంసరూపం చేత హంసరూపి అవదత్. భగవంతుడు హంసరూపంతో హంసావతారం అంటుంటారు. భగవంతుని అవతారం ఇలా అలా కాదు. ఆ ద్రౌపదికి వస్త్రాపహారం చేసినప్పుడు పరమాత్మ ఏ అవతారం ఎత్తారండి అన్నారు, వస్త్రావతారం అండి అన్నారు. అక్కడ కృష్ణ పరమాత్మగా వస్త్రం ఇచ్చింది, వస్త్రం ఇచ్చారంటే వస్త్రస్వరూపంగానే కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఎంత లాగుతున్నాడో అంత వస్తూనే ఉన్నారుగా. అప్పుడు పరమాత్మ వస్త్రావతారాయ కృష్ణాయ నమో నమః, వస్త్రావతారంగా ఉన్న కృష్ణ పరమాత్మకు నమస్కారము అని చెప్పన్నారన్నమాట. ఆ రకంగా ఇక్కడ హంసరూపంగా భగవంతుడు వచ్చి శనకాదులకు జ్ఞానోపదేశం చేశారు. ఇప్పుడు వాళ్ళంతా అప్పుడు పాదాభివందనం చేశారు. శనకాది మహర్షులంతా ఆ హంసరూప భగవంతునకు బ్రహ్మణదేవుని ముందు పెట్టుకున్నారు. అప్పుడు అడిగారు ఆ హంసను, కో భవానితి, హంసను అడిగారు వాళ్ళు. శనకాది మహర్షులంతా నీవెవరు అన్నారు. నాయన మీరు అడిగిన ప్రశ్న సరి అయింది కాదురా అని చెప్పి, ఇప్పుడు వస్తునహయ జనానాత్వం ఆత్మన ప్రశ్న ఈదుష కథం ఘటేత. అసలు వస్తువు ఒకటా, ఎన్ని ఉన్నవి ప్రపంచంలో, రెండు వస్తువులు ఉన్నవా, ఒకే వస్తువు, ఆత్మ వస్తువు ఒకటేనా అన్నారు. వస్తువు ఆత్మ ఒకటేనండి అన్నారు. ఆత్మ ఒకటే అయితే నీవెవరు అనే మాట ఎలా కుదురుతుంది? నేను అనబడే వస్తువు కంటే అతిరిక్తమైన రెండో వస్తువు ఉండదు కదా, నీవు అనేటువంటి మాట ఎలా కుదురుతుంది? కాబట్టి కుదరదు నాయన, మీరు అడిగిన ప్రశ్న బాగాలేదు. పంచభౌతికం, మా భౌతికం భాంచభౌతికమైనటువంటి శరీరం అన్నారనుకోండి, అప్పుడు అందరి ఎందుకు కూడాను నీవు అనేటువంటి వ్యవహారం ఉంటుంది, అది కూడా కుదరదు. ఏ ప్రశ్న వాచారం భోక్యనర్థక, అది కూడా కుదరదు. అందుచేత మనసా వచసా దృష్ట్యా గృహ్యతే అన్యయేంద్రియే అహమేవ నమత్వన్యతి బుద్ధధ్వమంజస. మీరేమని తెలుసుకుంటారంటే నేనే అంతటా ఉన్నాను, నాకంటే వస్తువు ఏ వేరే లేదు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ. అంతా కూడా తరంగములు ఎక్కడి నుంచి వచ్చినవి? సముద్రం నుంచి తరంగములు వచ్చినవి. అంతే తప్ప తరంగముల నుంచి సముద్రం రాలేదు నాయన. అంతా పరమాత్మ స్వరూపంలో నుంచే ఈ ప్రపంచం ఏర్పడింది తప్ప ప్రపంచం పరమాత్మ కంటే వేరు కానే కాదు. ఇలా తెలుసుకోండి, ఇది పద్ధతి అని అన్నారు. అని చెప్పి గుణేష్టావిశతే చేత గుణాశ్చేతశ్చ ప్రజా, అంటే సత్వరజస్తమో గుణం ఎందు మనస్సు ప్రవేశిస్తుంది, మనస్సు సత్వరజస్తమో గుణాలు కూడా ప్రవేశిస్తవి అని ఈ రకంగా తెలుసుకుంటే ఈ గుణములన్నీ కూడా చిత్త ప్రభావములు. సత్వరజస్తమో గుణాలు మనస్సులో నుంచే వస్తవి. ఇష్టం చేత ఒకటి, శాంతి చేత ఒకటి, క్రోధం చేత ఒకటి, ఒక్కొక్క గుణము ఒక్కో సందర్భంలో ఆవిర్భూతమవుతుంది. దానివల్ల అనేక రకమైన అవస్థలన్నీ కూడాను ఏర్పడుతుంది నాయన. అందుచేత ఇవన్నీ కూడా దేనివల్ల వస్తవి? అహంకారకృతం బంధం. మన బంధం దేనివల్ల వస్తుంది? అహంకారం వల్ల వస్తుంది. దానివల్ల విపర్యయ బుద్ధి, విపరీతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇది తెలుసుకొని ఆ సంసార చింతన కాస్త విద్వాంసుడైనటువంటి వాడు ఏం చెయ్యాలి అన్నాడు. ఆయన సత్వరజస్తమో గుణముల కంటే అతిరిక్తమైనటువంటి పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసినట్లయితే వాడికి ఏ రకమైనటువంటి దోషం లేకుండా సుఖంగా ఉంటాడు. సమస్తమైనటువంటి కర్మలు కూడాను పరమాత్మ యందు లగ్నం చేయవలే. లగ్నం చేసినట్లయితే అప్పుడు వాడు సుఖంగా ఉంటాడు, దుఃఖ సంస్పృష్టం కాకుండా అతని పరిస్థితి ఉంటుంది అని చెప్పి నువ్వేం చేయవలే నాయన? సంఛజ్య హార్దం అనుమానం అసదుక్తి తీక్షణం. ఆయన అనేక శాస్త్రములు చదవకండి. అనేక శాస్త్రముల్లో ఒక సిద్ధాంతానికి సరిపడక వాడు కల్లోలమైపోయి వాడు కాస్త అసదుక్తి అంటుంటారన్నమాట. అనాత్మబోధకమైన వస్తువులు చదవకండి నాయన. ఆత్మబోధకమైనటువంటి నానుఛాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితతో. అనేక రకమైనటువంటి వస్తువులు చదవడం మొదలు పెడితే బహూన్ శబ్దాన్, అనాత్మబోధకమైన పరమాత్మ తత్వాన్ని బోధించినటువంటి శబ్దాన్ని ఊరికే వల్లివేసి దానివల్ల ఏమిటయ్యా నోరు నొప్పి తప్ప ప్రయోజనం లేదు సుమా. అందుచేత పరమాత్మ బోధకమైనటువంటి దివ్యమైనటువంటి తత్వాన్ని బోధించేటువంటి ఒక గ్రంథ రాశిని గురువుల వల్ల ఉపదేశం చేత పొంది ఆ జ్ఞానం చేత జ్ఞానాసిన జ్ఞానమనే కత్తి చేత నువ్వేం చేస్తావయ్యా అన్నాడు. ఈ అఖిలమైనటువంటి సంశయాల్ని, ఆ అజ్ఞానకృతమైనటువంటి సంశయాన్ని కాస్త పోగొట్టుకోను ఆయన. దేహంచ నశ్వరం, ఈ దేహం ఏమైనా శాశ్వతం అనుకుంటున్నామో, ఇది అవస్థితం ఉత్థితం వా, అది వచ్చింది ఎలా పోతుంది? సిద్ధో నపస్థతి యథోధ్యగమత్ స్వరూపం. ఏ రకంగా వచ్చిందో ఏ రకంగా పోతుంది? దైవాత్ ఉపేతం దైవవశాదపేతం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ శరీరం వచ్చింది. అది ఎలా పోయింది అన్నాడు. పాము కుబుసం పోతే పామునకు ఏ రకమైనటువంటి నష్టం లేదే. ఆ రకంగా యోగి అయినటువంటి వాడికి శరీరం పోయి తీసుకుంటానంటే రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయనకి ఏదో కణితి వస్తే అదే ఇది క్యాన్సర్ ఆపరేషన్ చేసుకుంటాన్నారు, చేసుకోండి అన్నారు. అదేంటండి కొద్దిగా మత్తు ఇస్తామన్నారు. ఎందుకు ఎవరికి ఇస్తున్నారని అన్నారు. శరీరానికి. శరీరం జడం కదయ్యా, అదేం చేస్తుంది చేసుకోండి, ఆ మత్త గల్ల ఒకరు చేసుకోండి అన్నారు.
అంటే అదేమిటి, దాని యందు ఒక రకమైనటువంటి ఆ మమత్వ బుద్ధి ఉంటే, నేను అనేటువంటి ఒక తాదాత్మ్య బుద్ధి ఉంటే కదా ప్రతిబంధకం. దానివల్ల గల వేదన అది లేనటువంటి మహనీయులకి అలా ఎంతమందో ఉండేవాడు మహనీయులంతా. అలాంటి ఘనమైనటువంటి దేశం మనది, అలాంటి స్థితి. అందుచేత ఈ దేహాన్ని కాస్త వాసోయథ పరికృతం మదిరా మదాంధ అని చెప్పి, తాగినటువంటి వాడు ఒంటి మీద బట్ట కనుక పోతే కూడా దాని నుంచి ఏ విధంగా పట్టించుకోవడం ఆ రకమైనటువంటి రీతిగా నాయన నీకు చెప్తున్నాను అని చెప్పి, ఇదంతా సనకాది మునులకు మహానుభావుడు హంసరూపి అవతద్ భగవాన్ విష్ణు హంసరూపంతో భగవంతుడైన విష్ణుమూర్తి ఉపదేశం చేశారు. నాయన నేను చెప్పినటువంటి ఉపదేశాన్ని విన్నారా అని చెప్పి, ఇది గూహ్యము అత్యంత రహస్యము సాంఖ్య యోగయోహో, ఇది సాంఖ్యము ఇది యోగము అని చెప్పి ఆ మహానుభావుడు ఉపదేశం చేశారు హంసరూప పరమాత్మ. ఆ విన్న తర్వాత వాళ్ళ చిన్న సందేహ మనయ సనకాదయ, వాళ్ళందరికీ సందేహాలు తీరిపోయినాయి. పరమాత్మ చెప్పిన తర్వాత నాయన దీంట్లో పరస్పరమైనటువంటి అధ్యాస అంటుంటారు, పరస్పరాధ్యాస అన్యోన్యాధ్యాస ఆ రకమైన రీతిగా ఉంటుందని, దానివల్ల ప్రపంచం కాస్త విస్తారమవుతుంది. దీన్ని ఏ రకంగా జయించాలి, జ్ఞానాశి చేత, జ్ఞానం ఏ రకంగా సంపాదించాలి, సద్గురు ఉపాసన చేత, సద్గురు ఉపదేశం చేత అని ఆ రకమైన తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉపదేశం చేస్తే దానివల్ల వారి సందేహాలన్నీ పోయినవి. ఓ భవాన్ అన్నారుగా, ఆ రకమైన దానికి సందేహం ఆ సమాధానం అంతా చెప్పారు. అప్పుడు వెంటనే సభాజయిత్వ పరయా భక్త్య, ఎక్కడ చూడండి ఏదైనా ఒక విషయం గురువు గారు చెప్తే శిష్యుడు గ్రహిస్తే అది ఎంత శ్రద్ధగా గ్రహిస్తే అంత గొప్పదనమాట. బాపట్ల దగ్గర ఒక ఆచార్యులు గారు ఉండేవారు, స్థానాచార్యులు గారు ఆయన పేరు, శ్రీనివాసాచార్యులు గారు నా అసలు పేరు. నా చిన్నతనంలో అంటే నేను భాషా ప్రచోదన కొత్తలో 1973 ఆ ప్రాంతంలో బాపట్లకు వెళ్ళా. మా అన్నగారు అక్కడ పనిచేస్తుంటే నాకేంటంటే పెద్దవాడి దగ్గరికి వెళితే ఏదైనా ఒక విషయం అడుగుదాం, ఒక శ్లోకం అడుగుదాం, ఇలాంటి ఆసక్తి అప్పట్లో ఏదో అదృష్ట విశేషం చేత ఉండి వారింటికి వెళ్ళా. మా అన్నగారు ఎవరినో పిల్లవాడినిచ్చి పంపించారు. ఆయన అభ్యంగనం చేయడానికి ఒంటి నిండా నూనె రాసుకొని కూర్చున్నారు. 82 సంవత్సరాలు అప్పటికి వారి వయస్సు. నమస్కారం చేసి, అయ్యా నేను ఫలానా సూర్యనారాయణ ఘనపాటి గారి తమ్ముడిని, నాకు ఏదైనా ఒక శ్లోకం ఉపదేశం చేయండి అన్నాను. అప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఆయన చాలా కాలంగా 48 సంవత్సరాల నుంచి అక్కడ భావనారాయణ స్వామి గుడిలో నేను పురాణం చెప్తుండేవాడిని. పురాణం చెప్తుంటే ఎప్పుడూ కూడాను అన్ని పురాణాలు చాలా పురాణాలు చెప్పారట. 48 సంవత్సరాలు పురాణం చెప్పడం సామాన్య విషయమా, వదిలిపెట్టకుండా అనమాట. అలాంటి పరిస్థితిలో ఒక మామూలు శ్రోత ఒకతను లేచి, ఏమండి తద్దినాలు పెట్టవచ్చు పెట్టకూడదు, ఈ విషయంలో తద్దినాలు పెట్టాలి అని చెప్పి వ్యాసుల వారు ఎక్కడన్నా చెప్పారా అని అడిగారు. అడిగితే ఆయన వెంటనే సభలో హఠాత్తుగా ప్రశ్న వేసేసరికి పెట్టవచ్చు కూర్చో అన్నట్ట. అంటే ఎక్కడ చెప్పారు, ఏ పురాణంలో చెప్పారు అని చెప్పారు కూర్చో అన్నట్ట. ఆ మిగతా శ్రోతలంతా వీరి మీద చాలా గౌరవం, కూర్చోవయా అని ఆయన కొద్దిగా మందరించి కూర్చోబెట్టారు. ఎక్కడ చెప్పారో ఈయన చెప్పలేకపోయారు, కానీ చెప్పారని మాత్రమే చెప్తున్నారు. అది ఎక్కడ చెప్పారో చెప్పండి రాసుకుంటానన్నాడు ఆయన. ఎక్కడో చెప్పారు మాట్లాడకుండా కూర్చో అన్నారు అనేసరికి అతనికి సంతృప్తి లేదు. అతనికి సంతృప్తి లేదన్న సంగతి ఈయనకి తెలుసు. ఈయన సరిగా పురాణం చెప్పలేకపోయినా అసంతృప్తి ఉన్నది. ఆయన రాత్రి ఇంటికి వెళ్ళారనే అన్ని పుస్తకాలు చూచారు, విశేష సూచికలు చూచారు, అంతుపట్టలు ఆయన చాలా బాధపడ్డారు. అరే ఒక సామాన్యుడు పామరుడు అడిగితే సమాధానం చెప్పలేకపోయానే అని చెప్పి ఆ గురువుగారిని తలుచుకుని ఆ గురువుగారిని అడుగుదామంటే ఈయన 82 సంవత్సరాల వ్యక్తి, ఈయన గురువుగారు ఏనాడు వారు స్వర్గతులై ఉన్నారు. అందుచేత ఒక్కసారి రాత్రిపూట గురువుగారిని తలుచుకొని గురువుగారిని నమస్కారం చేసుకొని ఈ ప్రశ్నకి సమాధానం లేదే ఏమిట్రా అని బాధపడుతుంటే రాత్రిపూట గురువుగారు కలలో ప్రత్యక్షమై, నాయనా శ్రీనివాస, ఇదిగో ఆ విష్ణు ధర్మోత్తర పురాణంలో ఆ ఫలానా అధ్యాయంలో 41, 42 శ్లోకాలు రాబాయ్ చూడు అని అన్నారు. వెంటనే అర్ధరాత్రి టక్కుని లేచి చూసి ఆ 2 శ్లోకాలు రాసుకున్నారట. గురువుగారు స్వప్నంలో కనిపిస్తే అదే అధ్యాయంలో ఆ 2 శ్లోకాలు ఉన్నవి. ఆ శ్లోకాలు మర్నాడు చెప్పిన ఆయన, నీ వల్ల నాకు మా గురువు గారు స్వప్నంలో సాక్షాత్కరించారు రాబాయ్, ఎంత అదృష్టవంతుందని ఆ అడిగిన ప్రశ్నకి నమస్కారం చేశారట. అందుచేత గురుభక్తి ఉంటే సిద్ధించలేది లేదు. నగురోరధికం అని కదా. అందుచేత ఆ రకమైనటువంటి స్థితి. అయినా మీకు ఈ విషయం చెప్పాననేసరికి వాడు సందేహం తీరినటువంటి వాడై పరమాత్మని ఆరాధించి ఆ రకంగా తైరహం పూజిత సమ్యకు సంస్థిత. నాయన ఉద్ధవ, నేను హంసరూపంగా వాళ్ళ సనకాది మహర్షులకు ఉపదేశం చేస్తే వాళ్ళకు సందేహం వృత్తయ్యి వారు నన్ను ఆరాధించారు. ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళారు నాయన అని చెప్పి ఆ సనకాదుల యొక్క సమావేశంతో తనకు జరిగిన హంసరూపంగా తన పరమాత్మ ఉపదేశం చేశారే,
చూడండి ఇక్కడ వరస మొత్తం 17 మంది గురువులు వరస లెక్క పెట్టుకుంటూ వస్తే ఇంతకుముందు పొద్దున జరిగింది నిమిషాయంతయ్య సంవాదం, కవిరి హరిఅంతరిక్ష ప్రభుత్వ పిప్పలాయన వరస వచ్చినాయి. ఆ 9 మంది ఋషులు, తర్వాత భీష్ముని వారు వస్తారు, తర్వాత ఈయన వచ్చారు, దత్తాత్రేయులు వారు, వరుసగా అన్ని కథలు అయిపోయినాయి అనమాట. అది చెప్తున్నారన్నమాట. అందుచేత ప్రత్యయ స్వకంధామ, అందులో హంసరూపమైనటువంటి అవతారం ఒక గురుస్వరూపం, సనకాదులు శిష్యులుగా ఉన్నారు. అలాంటి కథ కూడా చెప్పారు. శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కంధే త్రయోదశోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఉద్ధవులు వారు అడుగుతున్నారు ఇప్పుడు, ఆయన కృష్ణ పరమాత్మ శ్రేయములు అనేక శ్రేయస్సున్నవి అని బ్రహ్మవేత్తలంతా కూడా చెప్తున్నారు. దేనికి ప్రాధాన్యం ఉన్నది, ఏ రకమైనటువంటి శ్రేయో మార్గము అవసరము, దేని చేత ఈ సంఘాన్ని పోగొట్టుకోవచ్చు, ఆ విధానాన్నంతా ఉపదేశం చేయవలసింది అని అడిగారు. భగవంతుడు సమాధానం చెప్తున్నారు, నాయన చాలా కాలం క్రితం నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇదివరకు ఉండేది. వాణీయం వేద సముచిత కాలేన ప్రణష్ట, కొన్ని సంప్రదాయాలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇదివరకు చెప్పబడి ఉన్నవి. అయితే అలాంటి ప్రశ్నను అడిగేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు, దాన్ని రక్షించుకునేటువంటి సంప్రదాయం లేకపోవడం చేత కొన్ని పోయినవి. నేను మొట్టమొదటి నీ అడిగిన ప్రశ్న ఉన్నదే, అది నేను మొట్టమొదటి అడిగినప్పుడు బ్రహ్మదేవునికి చెప్పా. అక్కడ కాస్త ఆయన ఎలాంటిదే ధర్మం అంతా కూడా చెప్పాను ఆయన. ఆయన కాస్త ఏం చేశాడు, తన పుత్రుడైనటువంటి మనువుకు చెప్పాడు. ఆ తర్వాత భృగువాదులంతా కూడా గ్రహించారు. బ్రహ్మర్షులు అయినటువంటి 7 భృగుమదైనటువంటి మహర్షులంతా గ్రహించారు. వాళ్ళు కాస్త పితృదేవతలకు దేవదానవులకు ఈ రకంగా క్రమంగా వచ్చింది. అంటే ఆ రకమైనటువంటి ఆ సంప్రదాయం అంతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందయ్యా అన్నాడు. అంటే ఇది వరస కూడాను పారంపర్యేణ కేశాంచిత పాఖండ మతయ అపరే, ప్రకృతి వైచిత్ర్యం వల్ల దాన్ని గ్రహించేవాడు, తత్వాన్ని గ్రహించేవాడు లేరు. పాఖండ మతయ, పాఖండు అంటే ఏంటి, పాపఖండ పాఖండ, పాపాలు ఖండంగా చేసేవాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఓ పాపం, ఇంకొద్ది సేపిన తర్వాత ఓ పాపం, ఇలా ఎక్కువగా చేస్తుంటారు. వాళ్ళని పాఖండులు అంటారట. అలాంటి వాళ్ళంతా కూడాను అలాంటి ఉండి వాళ్ళంతా నా యొక్క మాయేత మోహితులైపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కళ్ళు శ్రేయోవదంతి అనేకాంతం యథాకర్మ యథారుచి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ఒక యాగం చేస్తుంటాడు. ఆ యాగమో అది యాగమో తెలియదు అనమాట. ఇష్టం వచ్చినట్టు ఒక పేరు పెడతాడనమాట. తాడేపల్లి రాఘవనారాయణ దాస్ గారు ఒక పుస్తకం రాశారు, నా యాగము నా అల్లుని యాగము అని రాశారు. ఏదో ఆ పుస్తకం అంటే ఆయన యాగం చేస్తున్నప్పుడు వాళ్ళ అల్లుడు గారు కొద్దిగా కోపంతో ఉత్తరం రాశారట. ఆయన ఎంత చమత్కారంటే, నా యాగము నా అల్లుని యాగము. అక్కడ తిట్టడానికి లేదు, కొట్టడానికి లేదు. ఆయన అల్లుడు గారు కూడా అంతకుముందు యజ్ఞం చేశారు. అందుచేత నేను చేసిన యాగము మా అల్లుడు గారు చేసిన యాగము అని ఒక అర్థం. నా యాగంలో మా అల్లుని ఆగము, అక్కడ ఎడాగము వచ్చిందనమాట. నా అల్లుని యాగము అని వచ్చింది. అందుచేత ఈ రకంగా చెప్తున్నారు. ప్రకృతి వైచిత్ర్యం వల్ల అనేక మంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. యథాకర్మ యథారుచి ధర్మమేకే యశశ్చాన్యే. కొంతమంది ధర్మమని ప్రధానమని, యశస్సుని, కామమని, సత్యము, దమము, సమము ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు వదంతి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనం కేచిత్ యజ్ఞతపోదానం. కొంతమంది యజ్ఞం గొప్పదిన్నారు, కొంతమంది తపస్సు, కొంతమంది దానం గొప్పది, వ్రతములు గొప్పవని, నియమములు గొప్పవని. ఈ రకంగా కూడాను అందరూ కూడా కర్మ వినిర్మితమైనటువంటి మార్గంలో దుఃఖోదర్కాహ తమోనిష్ఠాహ. ఈ కర్మల వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంతకుముందు శివరామ శర్మ గారు చెప్తున్నారు, ఏదైనా సరే క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. ఎంత కొంత చేసుకుంటాం, దాని పుణ్యం కొంత ఉంటుంది. అది అయిపోగానే వెంటనే నెట్టవతలు బారేస్తారన్నమాట. ఆ రకమైనటువంటి స్థితి కదా. క్షుద్రానందా సుచార్పితా, స్వల్పమైనటువంటి ఆనందము, దాని చేత చివరి దుఃఖపర్యవసానము ఏదైనా సరే. అందుచేత ఎవరైతే నా యందు మనస్సును అర్పించి ఉంటారో, నిరపేక్షమైనటువంటి స్థితి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సుఖం పొందుతారు. ఆయన అలాంటి అకించనుడు, పరమాత్మ తప్ప వేరు గతి లేదు, ఇంకొక వస్తువు లేదనుకునేటువంటి వాడు, దాంతమైన శాంతమైన అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగినటువంటి సమచేతస్కుడైనటువంటి వాడు, అలాంటి వాడు సంతుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వానికి సర్వ సుఖమయా దిశ, అంతా పరమాత్మ స్వరూప భావన కలిగినటువంటి వాడు ఎక్కడ చూడండి ఆనందంగానే ఉంటుంది. ఎక్కడ అంతటా పరమాత్మను చూచేటువంటి వాడిది బాధే ఉందండి. భేదబుద్ధి కలిగిన వాడు కదా వాడు. ద్వితీయాద్వై భయం భవతి భయం ద్వితీయాభి నివేశత స్యాత్. భాగవతం. ఆయన రెండో వస్తువు ఉందంటే వాడు భయపడతాడు, అంతే మాట. ఒకటే వస్తువు ఉందనుకోండి, రెండో వస్తువు ఉంటే కదా భయపడటం. అంతా ఆత్మస్వరూపమే తప్ప ఇంకొకటి లేదండి అని అన్నప్పుడు భయపడవలసిన కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఒకే స్వరూపం చూసినప్పుడు రెండో వస్తువులను భయపడవలసిన పనే ఉంది. అందుచేత చూడండి, మన పరిస్థితి ఏంటో తెలిసిన, ఇంట్లో ఒంటరిగా ఉంటే భయంగా ఉందండి. ఒంటరిగా ఉంటే సుఖంగా ఉండరా అని వాళ్ళు శాస్త్రం చెప్తుంటే, ఒంటరిగా ఉంటే భయంగా ఉన్నదని తోడు తెచ్చుకుంటాం.
ఆ తోడు తెచ్చుకుని వాడితో ఊరుకుంటామా? వాడితో ఏదో కబుర్లు, ఆ కబుర్లలో పరనింద, ఆ పరనిందలో మహాపాపం, మళ్ళా హీన స్థితి, ఇదంతా వస్తుందన్నమాట. అందుచేత ఏకాంతే సుఖమాశ్రితామని వాడు చెప్పారు. అయితే నా పారమేశ్యం, నాయన ఉద్ధవ, నా యందు భక్తి కలిగినటువంటి వాడికి నాయన నీకు సత్యలోకం కావాలన్నా, లేదా మహేంద్రాధిపత్యం కావాలన్నా, సార్వభౌమ పదవి కావాలన్నా, లేదా నీకు పాతాళాధిపత్యం కావాలన్నా, ఇంకా యోగసిద్ధి కావాలన్నా, ఇంకేమైనా మోక్షం కావాలన్నా అని అంటే నా భక్తి కలిగిన వాడు ఇది ఏది అక్కర్లేదు, పరమాత్మ యందు భక్తి మాత్రమే కావాలి. నైచ్ఛన్మోక్షం వినాదాస్యం. ఆంజనేయ స్వామి వారు ఆయన నీకు మోక్షం ఇస్తాను అంటే అక్కర్లేదండి, నాకు భక్తి కావాలి. ఎందుకంటే నువ్వు భవాన్ ప్రభు అహం దాస ఇది ఎత్ర విరుప్యతే అనే రకంగా భక్తుడైన వాడు ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు. అందుచేత నాయన నేను చెప్తున్నా, నీవు కూడా అటువంటి వాడివే. ఎందుకంటే నువ్వు ఏమన్నా అడిగావు, స్వామి నేను కూడా నీతో వచ్చేస్తాను, వైకుంఠానికి వచ్చేస్తాను అడిగావు కదా. కాబట్టి నీవంటే ఇలాంటి మంచి ప్రశ్న అడుగుతూ ఇంత జిజ్ఞాస కలిగి ఇంత భక్తి కలిగిన నీ యందు నాకు ఎంత అభిమానం అంటే నాయన చెప్తున్నాను, నతధామే ప్రియతమ ఆత్మయోని, నా నాభికమలంలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడి మీద అంత ప్రేమ లేదు రా అబ్బాయి. శంకరుడు అంటే అంత ప్రేమ లేదు. మా అన్నగారైన సంకర్షణని ఎందు అటువంటి ప్రేమ లేదు. లక్ష్మీదేవి ఎందు అటువంటి ప్రేమ లేదు. నాకు నైవాత్మ, నా మీద నాకంత ప్రేమ లేదా యథాభవాన్, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఈ రకమైనటువంటి వ్యక్తుల యందు ఎవరి యందు లేదు. అందుచేత నిరపేక్షమైనటువంటి బుద్ధి కలిగి శాంత స్వభావంతో వైరం లేకుండగా సమదర్శనం కలిగి ఆ రకంగా ఎవరైతే మహానుభావుడు ఉంటాడో అటువంటి వాని వెంట నేను వెళ్ళి నడుస్తుంటానమాట. పూజే చంగ్రిరేణువే, పవిత్రం చేస్తాను ఆయన అని చెప్పి. ఎందుకంటే అలాంటి భక్తి కలిగినటువంటి వాడు నిష్ఠించనుడై ఆయందే మనస్సు నిలిపి శాంత స్వభావంతో మహానుభావులు సమస్త జీవుల యందు దయాదృష్టి కలిగినటువంటి వారై ఎట్టి కోరిక చేత కొట్టబడినటువంటి వారై ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆస్వాదిస్తున్నారే, అలాంటి దివ్యమైనటువంటి సుఖము ఎవరికీ ఉండదు నాయన. అది గొప్ప సుఖసుమా అని చెప్పి నా భక్తుడు ఎలా ఉంటాడు భవిష్యత్తులో ఆయనతో చెప్తుంటారు. నాయన నువ్వు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒక యోగనిష్ట కలిగి పెడుతున్నావు, వెళ్ళేటప్పుడు నేను అనేక మంది కాస్త నేను బాధిస్తూ ఉంటారు, తిడుతుంటారు, కొడుతుంటారు, ఎంత కొట్టినా సరే. ఉదాహరణ ఋషభదేవుడు సాక్షాత్ మహావిష్ణువు, ఆయన్ని కాస్త ఆయన దగ్గరికి పిల్లలు ఆయన గొప్పతనాన్ని తెలియకుండా ఆయన దగ్గర వచ్చి వాడు తాడన మేహన అవమేహన నిష్ఠీవన, ఆయన మీద కొంతమంది పిల్లలు ఎవరు సమస్త భూమండలాన్ని పరిపాలించిన మహనీయుడు సాక్షాత్ మహావిష్ణువు యొక్క జ్ఞానావతారము. ఆయన అవధూతగా ఉంటే ఆయన అరణ్యాల్లో సంచారం చేస్తుంటే రాజ్యం విడిచిపెట్టి కొంతమంది పిల్లలు కాస్తా వచ్చి ఆయన మీద మట్టి వేసేవాళ్ళు. మట్టి తర్వాత ఏం చేశారు, కొంతమంది వచ్చి మూత్రోత్సర్జన చేసేవారు, కొంతమంది వచ్చి అపానవాయు విసర్జన చేసేవాడు వీపు మీద దగ్గరకు వచ్చి. ఈ రకంగా ఎంత చేసినా సరే మహానుభావుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే మక్షికాభి, మక్షికల చేతి ఈగలు కనుక వాళ్తుంటే ఏనుగు మీద ఏనుగుకి ఏ రకమైనటువంటి బాధ లేకుండా ఏ రకంగా స్వేచ్ఛగా ఉంటుందో ఆ మహానుభావుడు ఈ పిల్లలు చేసిన తాడన అవమేహన నిష్ఠీవన ఇలా ఉమ్మివేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే కూడా ఏమాత్రం మక్షికాభి చెప్తాడు. ఏ మహాగజం ఏ రకంగా అయితే మక్షికల యొక్క సంపర్కం చేత బాధనందకుండా ఉంటుందో అలా ఉన్నారు మహాత్ముడు అని. అందుచేత నాయన బాధ్యమానోపి మద్భక్త, నా భక్తుడు ఎంత బాధింపబడుతున్నప్పటికీ విషయముల చేత వాడు ఆ రకమైనటువంటి స్థితిని పొందకుండా గొప్ప విషయైర్ నాభిభూయతే, ఏ రకమైనటువంటి విషయముల చేత వాడు కొట్టబడడు. అందుచేత నాయన నన్ను యోగము చేత నన్ను సాధించడం కష్టం, సాంఖ్యం చేత కానీ ఇది కుదిరేది కాదు. దేని చేత అన్నాడు, మద్భక్త్యాపేతం ఆత్మానం న సమ్యక్ ప్రపునాతి, నా భక్తి లేకుండా ఉన్నటువంటి వాడికి భక్తి పునాతి మన్నిష్ఠ శపాకానపి సంభవాత్, పుట్టుక లేకుండా చేయగలిగే సామర్థ్యం నా భక్తికి ఉన్నది. ఎవరికి? శపాకానపి, ఆటవికులకు సైతం కూడాను వాడిని ఉద్ధరించేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి నాయన భక్తి కూడా ఎలా ఉండాలి, రోమహర్షం రోమాంచములు కలిగేట్టుగా ఉండాలి. కథం వినా రోమహర్షం ద్రవత చేతసా వినా, ఆ భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని భావించేటప్పుడు మనస్సు ద్రవించిపోయి ఉండాలి, ఆ రకమైనటువంటి స్థితి ఉండాలి. ఇలా ఆనందాశ్రు కలయ, కంటి వెంట ఆనందాశ్రులు లేకపోతే అదేం భక్తి అయ్యా, అదొక భక్త్యా? రోమాంచం లేకపోతే ఒక భక్త్యా? కంటి వెంట ఆనంద బాష్పాలు రాకపోతే అది ఒక భక్త్యా? అలా లేనటువంటి భక్తి ఉందో అది భక్తి అనేటువంటి మనల్ని శుద్ధి చేయదు. అందుచేత నాయన ఆ భక్తి ప్రధానంగా ఉండవలే. మాట్లాడుతుంటే వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం, వాక్ ఎలా ఉండే గద్గదమైపోవలే, మనస్సు ద్రవించిపోవలే. రుదత్య భీక్షణం హసతి క్వచిచ్చ, ఒక్కొక్కసారి రుదతి, ఆయన కాస్త ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుభూతి చేత ఆనందం చేత ఉద్రేకం చేత రోదన చేసేటువంటి స్థితి వస్తుంది. ఒకప్పుడు కొంచెం ధసతి, పరమాత్మ యొక్క బాలలీలను చూసి బ్రహ్మాండంగా ఆనందపడుతూ నవ్వుతూ ఉంటాడు. విలజ్జ ఉద్గాయిత నృత్యతేచ, ఒకప్పుడు సిగ్గుగాస్తా విడిచిపెట్టి గట్టిగా బ్రహ్మాండంగా పాడుతుంటాడు, నాట్యం చేస్తుంటాడు. ఎవరయ్యా? మద్భక్తియుక్త భువనం పునాతి,
నా భక్తితో కూడుకున్నటువంటి వాడు ఈ ప్రపంచాన్ని దివ్యమైనటువంటి ఆనందాన్ని కలగజేసే రీతిగా ఉంటాను ఆయన అని చెప్పి, అలాంటి మహానుభావుడు, అలాంటి వారిని కాస్త ఆ రకమైనటువంటి భజన ఏదైతే ఉందో ఆ గొప్పతనం, దానివల్లనే ఆ భక్తి యొక్క సమస్తమైనటువంటి బంధరాహిత్యటువంటిది ఏర్పడుతుంది అతనికి అని చెప్పి, విషయములను ధ్యానం చేసేటువంటి వాడు, సాంసారిక విషయాన్ని ధ్యానం చేసేటువంటి వాడికి చిత్తమంతా కూడా విషయములు ఎందే ఉంటుంది తప్ప మామనస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. ఒక విషయాన్ని ఆలోచించేవాడికి అందులో ఒక శ్లోకం ఉదాహరణ చెప్పారు ఇక్కడ వ్యాఖ్యానంలో. నాయన ఎలాంటి వాడికి ఏది ఇష్టమయ్యా అన్నాడు అంటే, కామాతుడైనటువంటి వాడు ఒక స్త్రీని కోరుకుంటుంటాడు, లోభి అయినటువంటి వాడు డబ్బును కోరుకుంటుంటాడు, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కోరినటువంటి వాడు భగవత్ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు, సాధనాన్ని కోరుకుంటుంటాడు. ఆ రకంగా అంటే హీనమైనటువంటి దృష్టి కలిగిన వాడికి విషయాసక్తి ఎలాగో ఒక ఉత్తమమైనటువంటి దృష్టి కలిగిన వాడికి భగవత్ సాక్షాత్కారం కూడా అంత రీతిగా ఉంటుంది. అందుచేత నాయన ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందవలసినటువంటి వాడు స్త్రీలతో ఎక్కువగా పరిచయం పెట్టుకోకూడదు, స్త్రీలతో పరిచయం ఉన్న వాళ్ళతో కూడా పరిచయం పెట్టుకోకూడదు. ఇక విశేషంగా చెప్తారు స్త్రీణాం స్త్రీ సంగినాం, స్త్రీలతోటి స్త్రీ సంఘం కలిగిన వాడితో కూడా సంఘం త్యక్త్వా దూరత ఆత్మవాన్ క్షేమ వివిక్త, వాడు ఒంటరిగా ఉండి క్షేమే వివిక్త ఆసీన, విడిగా కూర్చొని చింతయేతు అని ఆ రకంగా కామతంద్రిత పరమాత్మను నిరంతరం ధ్యానం చేయవే అని చెప్పి. పరమాత్మ చూడండి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి, ఏకాంతంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నారు. కొద్దిసేపు వస్తుంటే మాట్లాడుతుంటే క్రమంగా మాట్లాడితే పరిచయం పెరుగుతుంటే వాడు వస్తుంటే చాలా సంతోషంగా ఉంటాం, రాలేదేమిటి అనుకోవటం, ఒకసారి ఫోన్ చేయటం, వస్తారా అంటాం, తాను వెళ్ళటం, ఘోరించడం, ఏడవటం, తర్వాత పతనం అవటం, ఇది పర్యవసానం. అందుచేత ఎక్కువగా ఆ పరిచయం అనేటువంటి దాంట్లోనే ఉండనే ఉన్నది అనర్థమైనటువంటి అర్థమంతా ఉంది దాంట్లో. యోషత్సంగాతి యథా పుంస తథా తత్సంగి సంగత. నాయన ఈ సంసార బంధమంతా రకంగా ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా విడిచిపెట్టు అని ఉద్ధవులతో చెప్తే ఉద్ధవులు అంటున్నారు, అది యథాత్వామరిందాక్ష యాదుసం వా యదాత్మకం ధ్యాయేన్మూచురేతన్మే ధ్యానంతం వక్తుమర్హసి. స్వామి నేను ఈ రకంగా తెలుసుకోవాలంటే ఏ రకమైన ధ్యానం చేయాలి, ఆ రకమైన విధానం అంతా చెప్పవయ్యా అన్నారు. అప్పుడు పరమాత్మ నాయన ఆసనము ఏ రకంగా ఉండాలో సమకావిడై యథాసుఖంగా రెండు కూడా హస్త ఉత్సంగ ఆదాయ ఆ పద్మాసనం మీద కూర్చొని ఈ రకంగా ధ్యానం చేసి హఠయోగంలో చెప్పిన రీతిగా ప్రాణాయామాది ప్రక్రియ ఇదంతా చేసి హృదయంలో అవిచ్ఛిన్నమైనటువంటి ఓంకారం ఘంటానాదం ఏ రకంగా వస్తుందో ఆ రకమైనటువంటి రీతిగా మొత్తం మొదలుపెట్టి ధ్యాన ప్రక్రియ అంతా చేయలే. హృత్పుండరీకంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ రకంగా ఉందో ధ్యానం చేసే విధానం అంతా కూడా చెప్పారు. సమం ప్రశాంతం సుముఖం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసే పద్ధతి ఎలా ఉన్నారే అని. సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం, ఆ మహావిష్ణువు యొక్క దివ్యమైన రూపాన్ని చెప్పి అంటే పీతాంబరుడైన హేమాంబరుడైనటువంటి పరమాత్మ ఘనశ్యాముడు శ్రీవత్సాంకితమైనటువంటి ఆ స్వరూపము అదంతా కూడా ధ్యానం చేయవలే. ఇలా చేస్తే ఇంద్రియములను కాస్త విషయం నుంచి మరచి మన ఇంద్రియములను కాస్త మనస్సునందు లగ్నం చేసి ఆ మనస్సు పరమాత్మ యందు ఆ లగ్నం చేసి ఆ సాక్షాత్కరించుకున్నాయన ఈ రకంగా చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం చేత ధ్యానేన ఇత్తం సుతీవ్రేణ. సుఖయోగేంద్ర వారు చెప్తుంటారు నాయన తీవ్రేణ భక్తి యోగేన, భక్తి ఎలా ఉండాలన్నాడు, తీవ్రంగా ఉండాలన్నాడు. తీవ్రం అంటే ఏమిటయ్యా అన్నాడు, భగవంతుడు సుసాధ్యమయ్యేట్టు చేసుకోవడమే తీవ్రత. భగవద్భక్తి రాయనం అని చెప్పి మధుసూదన సరస్వీశ్వరు ఒక లక్షణ గ్రంథం రాశారు. భగవంతుని యొక్క భక్తి ఏ రకంగా పొందవలే, పొందినటువంటి వాళ్ళు ఎవరు ఆ ఉదాహరణ అంతా కూడా ఇచ్చారన్నమాట. అందుచేత మధుసూదన సరస్వతి స్వామి వారు ఎంత గొప్ప శ్లోకాలు రాశారు, మహా గొప్ప శ్లోకాలు అన్నమాట. అందుచేత మాకు ఆ హఠుడు శఠుడు గోపవధు విటుడు ఆయన అంటే మహా ఇష్టం అండి అన్నారు. మీకేమొచ్చండి అన్నారు, మాకు వేదాంతం వచ్చండి అన్నారు. వేదాంతంలో ఏమిటిందండి అన్నారు, పరమాత్మ తప్ప ఇంకేం ఉండదండి అన్నారు.